పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఈనాడు తప్పుడు రాతలపై వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయి సాగు తగ్గిపోయిందని, ఈనాడులో తప్పుడు రాతలు రాయటం ఏంటని ప్రశ్నించారు. గంజాయి, డ్రగ్స్, మారక ద్రవ్యాలకు విశాఖ నిలయంగా మారిందన్నారు. కొకైన్, డ్రగ్స్ విచ్చలవిడిగా రాష్ట్రంలో దొరుకుతున్నాయన్నారు. విశాఖలో దొరికిన డ్రగ్స్ కేసులో టీడీపీ వాళ్లే ఉండగా వారిని తప్పించి అమాయకులను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేకే రాజు. 2024 మార్చి 22న ఎన్నికల తరుణంలో భారీగా రాష్ట్రంలోకి డ్రగ్స్ అని ఈనాడు పత్రికలో ఒక కథనం. ఈ విధంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి అనుగుణంగా ఉన్న పత్రికల్లో, టీవీల్లో గత ప్రభుత్వం పైన అనేక రకాలుగా బురద జల్లడం జరిగింది. కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటి కార్యకలాపాలు లేకుండా పూర్తిగా నివారిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఉన్న వారి భాగస్వాముల నాయకులు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఆ దిశగా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపట్టలేదు. ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటెం కింద రాష్ట్రంలో గంజాయి లేదు అని ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఒక కథనం రాయటం జరిగింది. మరి నిన్న కాక మొన్న విశాఖపట్నంలో దొరికిన కొకైన్ సంగతి ఏంటి? ఈరోజు అదే పత్రికలో 2024 మే 28వ తారీఖున గంజాయి స్మగ్లర్ల బరితెగింపు, డిఎస్పీని జీపుతో గుద్ది పరారు, వెంటబడి పట్టుకున్న పోలీసులు. అదే పత్రికలో 28 మే 2024న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పత్రికలో రాసిన కథనం. 8 అక్టోబర్ 2024న టోల్ గేటుని ఢీ కొట్టి దూసుకెళ్లిన గంజాయి గ్యాంగ్. అదే పత్రికలో 8 అక్టోబర్ 2024న టోల్ గేటుని ఢీ కొట్టి దూసుకెళ్లిన గంజాయి గ్యాంగ్, వెంటబడి పట్టుకున్న డిఆర్ఓ అధికారులు. అదే పత్రికలో ఈ సంవత్సరం జనవరి 20వ తారీఖున 2025 జనవరి 20వ తారీఖున గుంటూరులో కొకైన్ కలకలం. అదే పత్రికలో 21 జనవరి 2025న గంజాయి కలకలం. అదే పత్రికలో చిలకల్లు చెక్ పోస్ట్ వద్ద 218 కిలోల గంజాయి స్వాధీనం. 19 అక్టోబర్ 2024న కుప్పం కేంద్రంగా గంజాయి గుప్పు. కుప్పం కేంద్రంగా స్వయంగా ముఖ్యమంత్రి గారి ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గం కుప్పం కేంద్రంగా గంజాయి గుప్పు. 23 నవంబర్ 2024న సంస్కృత వర్సిటీలో గంజాయి సాగు, వెచ్చలివిడిగా గంజాయి వినియోగం. అదే పత్రికలో జూలై 14, 2024న టీడీపీ నేత గంజాయి సాగు. 27 ఆగస్టు 2024న విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో 1362 కిలోల గంజాయి స్వాధీనం. అంటే సుమారు 1.5 టన్నుల గంజాయి స్వాధీనం అని అదే పత్రికలో ఈ కథనం రావడం జరిగింది. 3/12/2024న అంగట్లో గంజాయి చాక్లెట్లు. అంటే గంజాయిని పేస్ట్గా చేసి చాక్లెట్లలో చేసి పిల్లల్ని దానికి ఆ బాన్సులు చేయడం కోసం చాక్లెట్లో కూడా గంజాయి కలిపి చేస్తున్నారని అదే పత్రికలో కథనం రావడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం డ్రగ్స్కి, గంజాయికి, మాదవ ద్రవ్యాలకి అడ్డాగా మారిందనేది వాస్తవం. పూర్తిగా గంజాయిని కానీ, గంజాయి సాగును కానీ, గంజాయి సరఫరాను కానీ, గంజాయి వాడకాన్ని కానీ నివారించడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది.